హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిమెంట్ మోటార్ని ఎంతో క్వాంటిటీ ప్రపోర్షన్స్తో కలుపుతారో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అలాగే దానికి వాటర్ ప్రపోర్షన్స్ కూడా ఎంత యాడ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మోటార్ మిక్సింగ్ ప్రపోర్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ముఖ్యంగా ఆ రోజు కన్స్ట్రక్షన్ లో ఏం వర్క్ జరుగుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ అనుకుంటే దానికి మిక్సింగ్ ప్రపోర్షన్ అనేది ఒక విధంగా ఉంటది, ప్లాస్టరింగ్ అయితే ఇంకో విధంగా ఉంటది, పాయింటింగ్ అయితే ఇంకో విధంగా ఉంటది, కాంక్రీట్ కి అయితే ఇంకో విధంగా ఉంటదండి. సో డిఫరెంట్ వర్క్స్ ని బట్టి ఈ సిమెంట్ మిక్సింగ్ ప్రపోర్షన్ కూడా మారుతా వస్తుంది. ఈ రోజు బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఒక బ్యాగ్ సిమెంట్ కి 12 టబ్బులు శాండ్ అనేది పడుతుందండి. సో వాళ్ళు ఫస్ట్ శాండ్ వేసి 12 టబ్బుల శాండ్ వేసేసి దాని తర్వాత ఒక బ్యాగ్ సిమెంట్ ని దానిపైన కుమ్మరించి స్లోగా మిక్సింగ్ చేస్తా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సింగ్ అయిపోయిన తర్వాత రెండో రౌండ్ కూడా మిక్సింగ్ చేస్తా వస్తారు. యూనిఫామ్ గా మిక్సింగ్ ఉండేటట్టు చూసుకుంటారు. సో ఈ వీడియోలో అదే చేస్తున్నాడు అన్న, యూనిఫామ్ గా మిక్సింగ్ చేస్తా ఉంటాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సిమెంట్ శాండ్ అనేది బాగా కలుస్తూ ఉంటాయి. సో యూనిఫామ్ కలర్ వచ్చేటట్టు మనం బేసికల్ గా చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ తింపిన తర్వాత అది సరిగ్గా కలసదు, రెండో రౌండ్ కూడా మనం బాగా కలపాలన్నమాట. కలిపితేనే అప్పుడు యూనిఫామ్ కలర్ లోకి వచ్చి అప్పుడు మనకు టోటల్ గా సిమెంట్ శాండ్ అనేది బాగా మిక్స్ అవుతాయి అనమాట. దాని తర్వాత మనం పాద తీసుకోవాలన్నమాట. అంటే సిమెంట్ మోటార్ అంతా ఒక రౌండ్ షేప్ లోకి చేసుకొని ఆ మధ్యలో వాటర్ పోస్తారనమాట. వాటర్ పోస్తే అది హోల్డ్ అయ్యి అందులో సిమెంట్ మోటార్ అంతా వాటర్ ని పీల్చుకొని బాగా మిక్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా బాగా పాద మంచిగా తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది పోసుకోవచ్చు అనమాట. సో నీట్ గా తీసుకోవాలి పాద కూడా. సో పాద తీసుకున్న తర్వాత కొంతసేపు నాక వాటర్ వేసి కొంతసేపు నానబెట్టాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 4 టబ్బుల నీళ్ళు అనేవి వేసినాం, కొంతమంది 5 కూడా వేస్తారు. సో ఈ విధంగా మనము సిమెంట్ మోటార్ ని ఎట్లా కలపాలనో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.